కార్తీక్ దశరథ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ నేనేం చేయగలను, ఎందుకురా కార్తీక్ ఇలా చేస్తున్నావు, దాని అగ్రిమెంట్కి కట్టుబడి ఉండవలసిన అవసరం నీకేముంది అంటే, లేదు తాత, ఎవరికి ఎలా ఏ సమయంలో బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, ఎవరిని ఎలా మార్చాలో కూడా నాకు తెలుసు, దానికోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, నాకు తెలుసురా, జోష్నకి బుద్ధి చెప్పడం కోసం ఇక్కడ ఉంటున్నావని నాకు అర్థమైందిరా అని దశరథ అనుకుంటూ ఉంటాడు. ఈలోగా కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. నాకేం కాదు, నా విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకని శ్రీధరు కాంచనికి నచ్చ చెప్తూ ఉంటాడు. ఈ లోకాన్ని ఇక అసలు కార్తీక్ ఎందుకు ఇక్కడ ఉంటున్నాడు, కార్తీక్ మనసులో ఎలాంటి ఆలోచన ఉంది, అసలు జోష్న ఎందుకు ఇలా తయారైంది, నా మనవరాలు జోష్న ఎంతో గొప్పగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈరోజు తన ఆలోచన తన బుద్ధి కూడా పక్కదోవ పడుతూనే ఉంటుంది. తను ఏ రోజు కరెక్ట్గా ఆలోచించలేకపోతుంది. ఎప్పటికీ నా మనవరాలు బుద్ధిని మార్చి మంచిగా మారుస్తావు తండ్రి అని చెప్పేసి అనుకుంటూ తన భార్య ఫోటో దగ్గర నిలబడి ఆలోచిస్తూ, నీ పేరు పెట్టినందుకు నీ లక్షణాలు నీ బుద్ధులు ఏమీ తనకి రాలేదు, నీ పేరు పెట్టి తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అని తన భార్య ఫోటో దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటాడు మనవరాలు గురించి శివనారాయణ. అలాగే తన అల్లుడి పరిస్థితి కూడా తాల్చుకుని తన కూతురు జీవితం ఏమైపోతుందో అని కాస్త భయపడతాడు. కూతురు అల్లుడు కలిసి లేకపోయినా మెడలో మాంగళ్యం ఉంది, తనకంటూ ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం శ్రీధర్కి ఏదైనా జరిగితే కాంచన తట్టుకోలేదు, తన మాటల్లోనే అర్థమవుతుంది అని చెప్పేసి అలా మనవరాలు గురించి, అల్లుడి గురించి, కూతురు గురించి ఇలా ఆలోచించుకుంటూ కాస్త ఎమోషనల్ అవుతాడు. ఇక శివనారాయణ అయితే ఇక్కడ చూస్తే కార్తీకు తన మామయ్యతో మాట్లాడాలని ఆగిపోతాడు కదా. అసలు ఏంటి బావ ఏం మాట్లాడడానికి ఆగాడు, ఒకవేళ సీఈఓ పదవి విషయంలో ఇంకేమైనా సీక్రెట్ మంతనాలు చేస్తున్నారేమో, నేను ఊరుకుంటానేంటి, ఎట్టి పరిస్థితిలోని కూడా నేను ఊరుకోను, కంపెనీకి సీఏఓ బావ కానీ దీప కానీ అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే మాత్రం బావా, నాన్నతో ఏదో మాట్లాడాలి అన్నావు, ఏం మాట్లాడాలి నాన్నతోటి అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను చెప్తాను తర్వాత దీప, ముందు మావయ్యతో మాట్లాడాలి, ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరే బావా, నిన్ను నేను ఏది అడగను, ఏదైనా ఉంటే నువ్వో చెప్తావు కదా, నువ్వు ఏం చేసినా అందులో రైటే ఉంటుంది, నువ్వేం చేసినా అందరి గురించే ఆలోచించే చేస్తావు, కాబట్టి నువ్వు చేసే పనిని అడ్డుకునే రైట్ అనేది ఎవ్వరికీ లేదు, ఆ విషయంలో నేను నీకు ఎప్పుడు అండగా నిలబడతాను అని దీప అంటూ ఉంటుంది. ఇక వీళ్ళ మాట్లాడుకుంటారు, ఆలోచించుకుంటారు, బాధపడతారు, ఇవన్నీ సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండగానే పారిజాతం ఆలోచనలోకి వస్తుంది. తన మనవరాలు అనుకుంటున్న దీప జీవితాన్ని బాగు చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు జోష్న అడ్డుకుంటూ ఉంటుంది. జోష్న అడ్డు ఎప్పుడు తొలగుతుందో, దీనికి 3 ముళ్ళు పడిపోతే దీని అడ్డు ఇంట్లోంచి తొలగిపోతుంది, అప్పుడు నా మనవరాలు మనవడు సంతోషంగా ఉంటారని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనవరాలు కాదు అనుకుంటున్న తన మనవరాలు జోష్నకి పెళ్లి జరిగిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పారిజాతం అయితే ఇక్కడ చూస్తే కార్తీకు దశరథని తీసుకుని పక్కకైతే వస్తాడు. ముందు వెంటనే దశరథని తీసుకుని వచ్చేస్తే రకరకాల అనుమానాలు రకరకాలుగా ఫాలో అవడం జరుగుతుంది. వెనుక నుంచి నిజం వినడానికి చాలామంది ప్రయత్నిస్తారు. అందుకనే ఇక వెంటనే డిస్కషన్ పూర్తయిన తర్వాత ఎవరి ఆలోచనలో వాళ్ళు పడ్డ తర్వాత దశరథని బయటికి తీసుకొస్తాడు. ఏంట్రా కార్తీక్, ఏదో మాట్లాడాలి అన్నావు, నేను కూడా నీతో చాలా మాట్లాడాలిరా, ఈ మధ్యకాలంలో మాట్లాడడం అస్సలు కుదరడం లేదు, దీపని చూస్తుంటే చాలా బాధేస్తుంది, జోష్నని వదులుకోలేను, అలా అని కూతురుగా ప్రేమగా చూడలేను అన్నట్టుగా అయిపోయిందిరా నా జీవితం, దీప నా వారసురాలు, నా ఇంటి కూతురు పని మనిషిగా బ్రతుకుతుంది, పని మనిషి కూతురు ఇంట్లో ఉంటూ పెత్తనం చేస్తుంది, తన బుద్ధి బాగుంటే తను కూడా ఇంట్లోనే ఉండాలని కోరుకునేవాడినేమో, కానీ తన పరిస్థితి తన ప్రవర్తన
తనని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది ఒక్కోసారి. అసలు ఏంటి జోష్నిలా తయారైపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఏంట్రా, ఏం జరుగుతుందిరా? ఈ సమస్యలన్నీ మనల్నే ఎందుకు చుట్టుముడుతున్నాయి? మావయ్య, వీటన్నిటి గురించి మాట్లాడడానికే నిన్ను పక్కకి పిలిచాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుమిత్ర, అవును, కార్తీక్ ఆయనతో ఏదో మాట్లాడాలి అన్నాడు. అసలు కార్తీక్ ఏం మాట్లాడడానికి ఆయన్ని పక్కకి పిలిచాడు? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? కంపెనీ విషయాలా అని ముందు కాస్త వదిలేస్తుంది. లేదు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి దగ్గరికి అయితే వస్తుంది. ఈలోగా జోష్న గురించి ఏం మాట్లాడతావురా? జోష్న ఈ ఇంటి బిడ్డ కాదు అని నిజాన్ని సుమిత్ర ముందు బయట పెట్టలేకపోతున్నాను. జోష్న తన కన్న కూతురు అనుకునే భ్రమలో ఉన్న సుమిత్ర జోష్న ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. జోష్న విషయంలో మాత్రం తను ఎలాంటి పరిస్థితిలోని మనసు మార్చుకునేలా కనిపించడం లేదు. కూతురు పెళ్లి చూడాలి అనుకుంటుంది, కానీ తన కూతురు పెళ్లిని తన చేతుల మీదుగానే జరిపించాను అన్న విషయాన్ని ఆ కన్న తల్లి గమనించలేకపోతుంది. నా కూతురు దీపకి అన్యాయం జరుగుతుంది. కూతురు కాని కూతురైన జోష్న పైగా నా కన్న కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకోవడమే కాదు, నా కన్న కూతురు జీవితంతో ఆడుకొని ఈరోజు తనని చంపాలి అనే ఆలోచనతో ఉన్న నా కూతురు కాని కూతురు జోష్నని నేను ఇంకా ఎంతకాలం భరించాలరా? దాని మీద ప్రేమ ఉంది, దానికంటూ ఒక జీవితం ఇవ్వాలని ఆశ కూడా ఉంది. ఆస్తిని మొత్తం నా కూతురికే రాసివ్వాలి అనుకోవడం లేదు. ఇంతకాలం పెంచినందుకు తనకి కూడా ఆస్తిని ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ రోజు రోజుకి తన క్రూరత్వం చూస్తుంటే తన మొహం కూడా చూడాలి అనిపించడం లేదు అని చెప్పేసి ఎప్పుడైతే జోష్న తన కన్న కూతురు కాదు అనే నిజాన్ని దశరథ మాట్లాడతాడో ఒక్కసారి సుమిత్రకు భూమి కంపించిపోయినట్టు అయిపోతుంది. పెద్ద షాకే ఎదురైపోతుంది. దీపే ఆ ఇంటి అసలు వారసురాలన్న నిజం ఎప్పుడైతే దశరథ నోటి వెంట వస్తుందో అవన్నీ వినేసరికి చాలా పెద్ద షాక్కి గురైపోతుంది. ఇక సుమిత్ర అయితే మాత్రం అసలు దీప నా కూతురు ఎలా అయ్యింది? జోష్న నా కూతురు కాకపోవడమేంటి? ఇంతకాలం ఇన్నేళ్ళు నా చేతులతో నా కళ్ళ ముందు పెంచుకున్న బిడ్డ నా కూతురు కాకుండా ఎలా పోతుంది? అసలు ఇదంతా ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. జోష్న దాసు కూతురని, అలాగే పారిజాతం పిన్ని నాన్న మీదున్న కోపంతో ఆ రోజు బిడ్డల్ని మార్చేసి మా జీవితాల్ని నా కూతురు బ్రతుకునే తలకిందులు చేసేసిందని ఎవరికి చెప్పుకోగలను? ఎవరికి చెప్పలేని స్థితి నాది. ఇప్పుడు పారిజాతం పిన్ని మారింది. జోష్నకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా చేసిన పాపం ఎలా పోతుంది? తను చేసిందేమి చిన్న తప్పు కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. మొత్తం నిజాలు తెలిసిపోతాయి సుమిత్రకి. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇంతకాలం ఎవరినైతే తన కన్న కూతురు అనుకుందో, ఎవరినైతే కూతురు కాదని ఏదో కూతురిగా భావిస్తుందో, తనే తన కన్న కూతురని, తన కన్న కూతురే తన కళ్ళ ముందు పని మనిషిగా బ్రతుకుతుందని తెలుసుకునేసరికి, పైగా తన కన్న కూతురు కాని కూతురు జోష్న కన్న కూతుర్ని చంపాలని అనుకుంటుందని, ఆస్తి కోసం నిజం తెలిసి కూడా జోష్న ఇదంతా చేస్తుంది అన్న విషయం పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ సుమిత్రకైతే. అలా గుండె పగిలే నిజాన్ని తెలుసుకునేసరికి ఇంకా జోష్న మీద, పారిజాతం మీద కూడా చాలా కోపం అయితే వచ్చేస్తుంది సుమిత్ర. ఇక దశరథలాగా వెనకడుగు వేసి కన్న ప్రేమ, పెంచిన ప్రేమ అంటూ ఆలోచించాలని అనుకోదు. అలా అనుకోకుండానే ఒక్కసారే జోష్న అంటూ గట్టిగా పిలుస్తుంది. అలా పిలిచేసరికి అందరూ గబగబా హాల్లోకి వచ్చేస్తారు. ఏమైంది మమ్మీ, ఎందుకంత గట్టిగా అరిచావు అని చెప్పనేసరికి చంప పగలగొడుతుంది జోష్నది. చిచి, ఇంతకాలం నేను నిన్ను పెంచానా? నా కూతురిని భ్రమపడి కూతురు కాని కూతుర్ని పెంచి నా కన్న కూతుర్ని అనాథగా వదిలేశాను. పేగు బంధాన్ని గుర్తించలేని గుడ్డిదానిలా మారిపోయాను అని చెప్పనేసరికి, ఏంటమ్మా సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును మావయ్య గారు, జోష్న నా కన్న బిడ్డ కాదు, పారిజాతం అత్తయ్య గారి సొంత మనవరాలు అని చెప్పి సుమిత్ర నిజమైతే బయట పెట్టేస్తుంది. ఎప్పుడైతే సుమిత్ర నోటి వెంట ఆ నిజం బయటకు వస్తుందో పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది.
అసలు ఆ నిజం తెలియకుండా ఆస్తిని మొత్తం చుట్టబెట్టుకోవాలి అనుకొని దీప జీవితంతోనే ఆడుకొని ఆ జీవితాన్ని కూడా లాగేసుకోవాలి అనుకున్న జోష్నకి మాత్రం చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. అలా జోష్న గురించి సుమిత్ర నిజమైతే తెలుసుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.